టాలీవుడ్ లో ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య సమంత పెళ్లి త్వరలోనే జరుగుతుందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో నాగచైతన్య సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సమంత ఎప్పటికప్పుడు తమ ప్రేమ బంధాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. తరచూ చైతుతో తన మూమెంట్స్ ను సోషల్ మీడియాతో షేర్ చేస్తూ ఉంటుంది. సమంత రెగ్యులర్ గా పోస్ట్ చేసే ఈ ఫోటోలను చైతు పెద్దగా షేర్ చేయడు. ఈ విషయమై చైతు స్పందిస్తూ నా పర్సనల్ విషయాలు నా వరకు ఉండటానికి ఇష్టపడతాను. అయితే సమంతకి మాత్రం మా ఇద్దరి ఫోటోలు పోస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసే లోపే ఫోటోలు తీసి నెట్ లో పోస్టులు కూడా పెట్టేస్తుంది. తన ఇష్టాన్ని కాదనలేను, అలా అని వాటిని నేను షేర్ చేయలేను అని చెప్పారు. చైతుకి మొదట్లో వీటి గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదట. ఇప్పటికీ కూడా చొరవ తీసుకొని మాట్లాడలేనని అంటున్నారు. ఎవరైనా తన ప్రేమ గురించి మాట్లాడితే నవ్వేసి ఊరుకుంటానని స్పష్టం చేశారు. మొత్తానికి తన ప్రేయసి కోసం వంట చేసి పెట్టి తనతో కలిసి టూర్స్ కి వెళ్లి పూర్తి సమయాన్ని ఆమె కోసం కేటాయించడం వంటివి చూస్తే ప్రేమికులకు గోల్ సెట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా. తెలుగు బుల్లితెరను ఏలుతున్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో జబర్దస్త్, పటాస్ షోలు ముందు వరుసలో ఉంటాయి. ఈ షోలలో యాంకర్లుగా నిర్వహిస్తున్న అనసూయ, రష్మి, శ్రీముఖులు తమ హాట్ కామెంట్స్ తో, హావభావాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక సదరు షోలలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అడల్ట్ కామెడీకి కొదవలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సదరు కార్యక్రమాలపై వివిధ సందర్భాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజాదరణ చొరవగొనడంలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. కానీ వాటికి బ్రేక్ పడే విధంగా జబర్దస్త్, పటాస్ షోలపై పలు అభ్యంతరాలు చెబుతూ హైదరాబాద్ లోని బాలనగర్ పోలీస్ స్టేషన్ లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందినం దివాకర్ ఫిర్యాదు చేశారు. సదరు రెండు కార్యక్రమాలు పంచులు, సెటర్ల కోసం వాడుతున్న పదజాలం ఇబ్బందికరంగా ఉందని, సభ్య సమాజానికి హాని చేసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు యువతను పెడదోవ పెట్టిస్తున్నాయని, కొన్ని ఎపిసోడ్లలో అశ్లీల, అనైతిక దృశ్యాలు ఎక్కువగా ఉంటున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జబర్దస్త్ ప్రోగ్రాంలో మహిళలను, చిన్న పిల్లలను కించపరిచే కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రోత్సహిస్తుందని కోరారు. ప్రోత్సహించొద్దని కోరారు. ఎదుటి వ్యక్తులను పంచుల పేరుతో తిడుతున్నారని, ఆ డైలాగులు విని ప్రేక్షకులు నవ్వుకొని ఆనందించే స్థాయికి దిగజారిపోతుండడం ఏంటి, ఒకరిని తిడుతుంటే మరొకరు ఆనందించడం ఏంటి అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆడు బొంద నోట్ల